మనం పరిచర్య చేస్తున్నాం. మన పరిచర్యలో మనం చాలా బిజీగా ఉన్నాం. వాట్ ఈస్ దట్ ద వరల్డ్ ఈస్ లుకింగ్ ఎట్ us అండ్ హౌ యు ఆర్ లుకింగ్ ఎట్ ద వరల్డ్? లోకం లేక దేవుడు సూచించిన ఇదంతా నీ వైపు ఎలా చూస్తుంది అనుకుంటున్నావు? నువ్వు దాన్ని ఎలా చూస్తున్నావు? ఈ సృష్టి ఏం చూస్తుందో తెలుసా అండి? కుమారుల కొరకు చూస్తుంది. ఎవరి కొరకు చూస్తుందండి? సేవకుల కొరకు చూడటంలా, పెద్ద పెద్ద పరిచర్యల కొరకు చూడటంలా, కుమారుల కొరకు చూస్తుంది. రక్షింపబడటం కరెక్టే. అనేక మంది ప్రభు రాజ్యంలో కలపబడటం కరెక్టే. కానీ ఈ సృష్టి దానికి అది దేని వైపు చూస్తుందంటే కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు చూస్తుంది. ఎందుకు చూస్తుందంటే అదట దాసత్వంలో నుండి విడిపింపబడాలని చూస్తుందట. మనం ఎంతమంది మారు మనసు పొందినా కూడా కుమారుల స్థాయికి మనల్ని సృష్టి చూడకపోతే దానికి విడుదల ఉండదు. ఒక దినాన నేను స్వేచ్ఛను పొందుతాను అని అది నిరీక్షణ కలిగి మన వైపు చూస్తుంది. దేవుడికి స్తోత్రం. ఈ చివరి దినాల్లో దేవుడు కార్యం చేసేది పిల్లల ద్వారా కాదు, కుమారుల ద్వారా. దేవుడికి స్తోత్రం. ఎవరి ద్వారా అండి? కుమారుల ద్వారా. కుమారుల దగ్గర ఏముంటుందో తెలుసా? జ్ఞానం ఉంటుంది. ఏ జ్ఞానం? అది దేవుని యొక్క జ్ఞానం ఉంటుంది, క్రీస్తు యొక్క పరిపూర్ణత ఉంటుంది. గమనించండి, ఎవరూ చేయని క్రియలు నేను చేయకుండిన ఎడల. ఏలియా మృతుల్ని లేపాడు, దావీదు అగ్నిని దింపాడు, ఏలియా అగ్నిని దింపాడు, ఎలీషా ఎండిన ఎముకల మీద చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు. మీరు ఎర్ర సముద్రం మోషే చీల్చాడు. ఆమె సూర్యచంద్రుని యెహోషువ ఆపాడు. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఎవరు చెయ్యని క్రియలు. దేవుని స్తోత్రం. ఎవరు చేయని క్రియలు ఏంటో తెలుసా అండి? ఎవరు చేయని క్రియలు కాదు, ఎవరు చెయ్యలేని క్రియలు. కుష్టు వ్యాధి వానికి స్వస్థత ఆల్రెడీ ఇచ్చారు, సూర్యచంద్రుని ఆల్రెడీ ఆపారు. దేవుని స్తోత్రం. కానీ నేను వాళ్ళు చేసినట్టు కాదు, కుమారుడు మాత్రమే చేయగలిగే క్రియలు నేను చేశాను. దాని అర్థం ఏంటో తెలుసా? కేవలము కుమారులు మాత్రమే కొన్ని చేయగలరు, అందరూ చేయలేరు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద ఆశ్చర్యం చేయటమే కాదు, సృష్టి నీ యొక్క కంట్రోల్కి రావాలి అని అది వేచింది. దేవుని స్తోత్రం. నీకు స్పందించుట మొదలు పెట్టినప్పుడు సృష్టికి విడుదల. అనవసరంగా ఒకరి దగ్గర ఉంది, అక్కడి నుంచి విడుదల కావాలి. దానికి అనవసరంగా ఒకరి దగ్గర, అక్కడి నుంచి విడుదల కేవలము దేవుని యొక్క కుమారుని ద్వారా మాత్రం. ఆయన కుమారుడుగా సృష్టి చూడగానే దేవునికి స్తోత్రం. యేసుప్రభు అన్నారు, మీరు హోసన్న అనకపోతే ఈ రాళ్ళు హోసన్న అంటాయి. ఎందుకో తెలుసా? నేను కుమారుని, నాకు రావాల్సిన ఘనత విషయంలో సృష్టి స్పందించడానికి రెడీగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు సృష్టించిన సృష్టిని శపిస్తాడా? ఈ యొక్క చెట్టు యొక్క కాయలు ఎవరు తినకుండా ఉండునుగా కానీ ప్రభు అని సాయంత్రం వచ్చినప్పుడు అది వాడిపోయింది. ప్రభు నువ్వు చెప్పినట్లు వాడిపోయింది. అయ్యా ప్రభు అన్నాడు, మీరు విశ్వాసం కలిగి ఉండండి అన్నాడు. ఎందుకు ప్రభు దాన్ని శపించాడు? దేవునికి స్తోత్రం. మనకు ఒక ప్రిన్సిపల్ తెలియాలి. దేవుని కుమారుడికి సృష్టి స్పందిస్తాడు. నీకు నాకు అది తెలియకపోవచ్చు. అపోలైన సాతానుడికి తెలుసు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు గనక రాళ్లకు ఆజ్ఞాపిస్తే అవి రొట్లవుతాయి నీకు. ఎందుకంటే సృష్టి నీ మాటకు స్పందిస్తుంది, నీ ఆలోచనకు స్పందిస్తుంది సృష్టి. దేవునికి స్తోత్రం. అంతేకాదు, నువ్వు దేవుని కుమారుడివి. దేవునికి యేసుప్రభు ఏమన్నారు? నేను మనిషి కుమారుడు అంటాడు యేసయ్య. అప్పుడు అది ఏమంటాడు తెలుసా? నువ్వు దేవుని కుమారుడివి అంటాడు. ఈ పాయింట్కి మనం రావాలి. కుమారుడి దగ్గరికి విషయాలు నడిచొస్తాయి, పిల్లవాడు విషయాల దగ్గరికి వెళ్తాడు. దేవుడు చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లవాడు తల్లి కొట్టినట్లు వెళ్తాడు. ఆమేన్.
చిన్న పిల్లవాడు తిరునాళ్ళలో లేకపోతే పర్సులో ఆ ఎగ్జిబిషన్ లో వెళ్ళి నాన్న ఆ బండి కావాలంటాడు. చిన్న పిల్లవాడు వాటి దగ్గరికి వెళ్తాడు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు మీ తండ్రికి తెలుసు అవి మిమ్మల్ని వెంబడిస్తాయి అన్నాడు. మన స్థాయి ఏంటి? అవి వెంబడించాలి. అయితే ఎందుకు వెంబడించడం లేదు? అవి నీకు స్పందించాలి అంటే వాటికి ఆజ్ఞ వెళ్ళాలి. వాటికి ఆజ్ఞ వెళ్ళాలి అంటే నీ స్థాయిని బట్టి ఆజ్ఞ వెళ్తాయి. దేవునికి స్తోత్రం. నువ్వు కుమారుడుగా కూర్చుంటే కాకులు నిన్ను వెతకాలి, ఎక్కడున్నావు అని.